ఆంధ్రప్రదేశ్, ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారిగా మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైన సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు అయ్యన్న పాత్రుడి వాడివేడి చూసిన ప్రజలు ఇక నుంచి తన హుందాతనాన్ని చూస్తారన్నారు. కానీ ఆయనకు తిట్టే అవకాశం లేకపోవడమే బాధేస్తుందంటూ సరదాగా అన్నారు పవన్ కళ్యాణ్. ఇక నుంచి ఎవరైనా తిట్టినా వాళ్ళని అదుపు చేసే బాధ్యత మీపై ఉందని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇక వైఎస్ఆర్సీపీ నేతల వ్యక్తిగత దూషణల కారణంగానే వారు 11 సీట్లకు పరిమితమయ్యారని పవన్ విమర్శించారు. విజయాన్ని తీసుకోగలిగారే తప్ప ఓటమితో కూర్చోలేకనే పారిపోయారని పవన్ ఎద్దేవా చేశారు. భావంలో ఉన్న తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదని, భాష మనసులను కలపడానికి కానీ విడగొట్టడానికి కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. భాష విద్వేషం రేపడానికి కాదు, సమస్యలను పరిష్కరించడానికని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసమే చర్చలు జరగాలని, వాదోపవాదాలు, వ్యక్తిగత దూషణకు తావివ్వకుండా సభ ఉండాలంటూ పవన్ కళ్యాణ్ అయ్యన్న పాత్రుడిని కోరడం విశేషం.